కానీ న్యాయ వ్యవస్థలో గవర్నర్ ఏం జోక్యం చేసుకోవడం, వినడం వరకే చూస్తాడు. కానీ లీగల్ టీమే, అంటే దీనికి పరిష్కారం లీగల్ టీమే చూపించాలి. దాన్ని బెయిల్ రావన్నా, జైలుకి వెళ్ళాలన్నా ఏజెన్సీ సంస్థలు లేదంటే కోర్టుల ద్వారానే పరిష్కారం అవుతుంది తప్పిస్తే ఈ రిప్రజెంటేషన్స్ వీటి ద్వారా వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఇక ముందు వీళ్ళు ఈ కేసులను ఒక్కొక్కటిగా ఎలా అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్తారనేది చూడాలి. ఇప్పటికే దాదాపు 5-6 నెలల నుంచి జైల్లో ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇంకా శిక్ష పడుతూనే ఉంది. జైల్లో ఉండడం కూడా ఒక శిక్షగానే చూడవచ్చు. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి జైలుకి వెళ్ళాడు. గతంలో ఒకరు జైలుకి వెళ్ళారంటే వాళ్ళు అంటే ఒక షేమ్గా ఫీల్ అయ్యేటోళ్ళు. అంటే జస్ట్ పోలీసు వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చారంటేనే మనం అరెస్ట్ చేస్తున్నారంటేనే అదొక అవమాన భారంతో ఉండేది. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులకు మేము ఎంత జైలుకి వెళ్ళి వస్తే ఎన్ని రోజులు జైల్లో ఉండేస్తే అంత పేరు అనుకుంటారు, దానికి ప్రజల్లో సింపతి వస్తుంది అనుకుంటారు, ఎన్నికల్లో గెలవడానికి అదొక అవకాశంగా కూడా మార్చుకుంటారు.